హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకు చెన్నైలో ఉంటున్న విజిపి స్నో కింగ్డమ్ గురించి చెప్పబోతున్నాను, అలాగే చూపిస్తాను. నిజంగా చాలా వండర్ఫుల్ ప్లేస్ అండి. ఒక్కసారి కనుక మీరు వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అన్నమాట ఈ ప్లేస్ కి. మామూలుగా చెన్నైలో ఉండి ఈ ప్లేస్ చూడడం అయితే ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే చెన్నై ఎవరైనా వస్తే కనుక ఈ ప్లేస్ ని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్ళండి. దీనికి 2 ఎంట్రన్సెస్ ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అండి. పెద్దవాళ్ళకేమో 750 రూపీస్ టికెట్, పిల్లలకేమో 650. ఇక్కడే చాలా చలిగా ఉంది మాట, అసలు తట్టుకోలేకపోతున్నాం. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఎంత చలిగా ఉంది ఏంట్రా బాబు అనుకున్నాం. ఇక్కడ ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే చూస్తున్నారు, ఎంత బాగుందో కదా. కిందంతా ఐస్ మాట, మొత్తం ఎక్కడ చూసినా ఐస్ ఉంటుందండి. మా బాబు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా బాబు చూడండి మా పాప మీద ఐస్ వేస్తున్నాడు. పాపం మేము మామూలుగా అయితే ఆ రోజు అసలు బీచ్ కి వెళ్దాం అనుకున్నాం. వర్షం రావడంతో సడన్ గా ప్లాన్ చేంజ్ అయ్యింది. అప్పుడు ఆ స్నో కింగ్డమ్ కి వెళ్ళామట. నిజంగా వర్షం వచ్చి మంచి పని అయింది అనిపించింది. ఎంత బాగుందంటే చూస్తున్నారు కదండి, లోపల అంతా ఏదో పాలరాతితో కట్టినట్టుగా ఉంది, కానీ కాదు. మొత్తం అంతా మంచి, కింద అంతా మంచి. అది మొత్తం టెంపరేచర్ వచ్చి -6 degrees ఉంది. దాన్ని బట్టి మీరే ఒకసారి అర్థం చేసుకుని, చూసారా బాహుబలిలా కొండ ఎక్కి మనం ఫ్లాగ్ ని పట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు ఎంత మంది ఉన్నారో, పిల్లలు పెద్దలు అని కూడా అస్సలు తేడా లేదని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అందరూ. కానీ 1 hour మించి అయితే మేము ఉండలేకపోయాం. పిల్లల వల్ల మేము త్వరగా వచ్చేసాం. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు, కానీ టైం లిమిట్ మాత్రం లేదండి. మనం ఎంతసేపైనా బాగా ఎంజాయ్ చేయొచ్చు మాట. ఎంట్రన్స్ టికెట్ మాత్రమే 750, పిల్లలు 650. లోపల వచ్చేసి ఇంకా వేరే టికెట్ ఛార్జెస్ ఏమీ చేయరనమాట. ఇందులో ఇక్కడ స్మాల్ ఇగ్లూస్ ఉన్నాయి, కొంచెం బిగ్ సైజ్ ఇగ్లూస్ ఉన్నాయి. అలాగే చూస్తున్నారు కదా, వైట్ వేర్స్ కూడా ఉన్నాయి, స్నో మ్యాన్ ఉంది. ఎంత బాగుందో, మనాలిలో ఉన్నట్టే ఉందండి ఫీలింగ్. మనాలి ఎలా ఉంటుందో నిజంగా నాకు తెలియదు, కానీ ఇదైతే మాత్రం మంచు ప్రదేశాలు ఎలా అయితే ఉన్నాయో సేమ్ టు సేమ్ అలానే ఉంది. కింద అడిగేస్తుంటే చలి. మనకి ఈ సూట్స్ అన్ని కూడా వాళ్ళే ఇస్తారన్నమాట. కింద సాక్స్, షూస్, జర్కిన్స్, క్యాప్, చేతి గ్లౌజెస్ మొత్తం A to Z అన్ని కూడా వాళ్ళే సైజు బట్టి, మనం ఏజ్ చెప్తే పిల్లలది, మంది ఏజ్ చెప్తే వాళ్ళు మనకి అవి ఇస్తారనమాట. అవి ఉంటేనే కానీ మనం నడగలుగుతాం, లేదంటే నడలేమండి. అవి ఉన్నా కూడా మేము అడుగు వేయలేకపోయాం. చూస్తున్నారు కదా, ఇది ఇగ్లు. మా పిల్లలు అందులోకి దూరుతానని చెప్పేసి అంటే మా హస్బెండ్ తీసుకుని అందులోకి వెళ్తున్నారు. వెళ్తే మా పాప భయపడింది, లోపలంతా చీకటిగా ఉంది కదా. అందుకని చెప్పేసి మా వారు కొంచెం టార్చ్ వేసి దానికి చూపించారన్నమాట, ఇగ్లు లోపల ఎలా ఉందా అని చెప్పేసి. చూడండి మెల్లిగా ఎలా వెళ్తున్నారో వీళ్ళు. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న చైర్స్ లా ఉన్నాయి కదా, అందులో కూర్చొని చూడండి, వీళ్ళు న్యూ మ్యారీడ్ కపుల్స్ మాట. చూస్తే తెలుస్తుంది. దాని మీద ఎక్కించుకుని లాక్కుంటూ తీసుకువెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా దాని మీద పెట్టి లాక్కుంటూ తీసుకువెళ్ళాం. మా పాపను కూర్చోబెట్టాం, కానీ దానికి చలి వేసేసి వెంటనే లెగిసిపోయింది. మా బాబు అయితే కూర్చున్నాడు, మా హస్బెండ్ వచ్చి లాగారనమాట. నేను వీళ్ళకి వీడియో తీయడం సరిపోయిందండి, ఎంజాయ్ చేయడం కాదు, కానీ వీడియో తీసుకుంటూ అదొక స్వీట్ మెమరీ కదా. చూస్తున్నారు స్నో మ్యాన్ ఎంత బాగుందో. అసలుకే కింద పైన చెల్లిరా బాబు అనుకుంటే సరిపోదన్నట్టు మళ్ళీ పైన చూస్తున్నారా స్నో ఎలాగా జల్లుతున్నారో. మా బాబు ఆ స్నోని చూసి ఒక్కసారి ఆ స్వింగ్ నుంచి జంప్ చేసి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఇంకంతే, వాడికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, దానివల్ల మంచి ఉండలేక వాడు వచ్చేసాడు. అమ్మ నాకు ఊపిరి ఆడట్లేదమ్మా అని చెప్పేసి వచ్చేసాడు అనమాట. అక్కడ చిన్న స్లైడ్స్ ఒకటి ఉంది, అలాగే పెద్ద స్లైడ్ కూడా ఉందండి. చిన్న పిల్లలకంటే 10 years లోపు పిల్లలకైతే చిన్న స్లైడ్ ఉంది, 10 years దాటిన వాళ్ళకి పెద్ద స్లైడ్. నిజంగా అమేజింగ్ అండి, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఎంత బాగుందో. ఒక్కసారి వెళ్ళారంటే ఇంక మనకి బయటికి రావాలనిపించదు. తర్వాత స్వింగ్ చూస్తున్నారు కదా, జంప్ చేసేది. మా పాప కొంచెం ఎక్కింది, అసలుకే దానికి భయం, కొంచెం చాలా భయం. ఎక్కండి, ఎవరైనా ఉన్నారంటే ఇంకా మూడో మనిషి ఉన్నాడంటే ఇంకా వెళ్ళదు. ఒక్కసారిగా ఎవరో ఒక అబ్బాయి వచ్చి రాగానే వాడు ఐస్ కూడా తీసుకొచ్చి అందులో వేసాడు. అది కొంచెం స్లిప్ అయ్యి మా అమ్మాయి నేను దిగిపోతాను ఏడుస్తూనే ఉంది. దాని ధైర్యం కోసం మా బాబు కూడా వెళ్ళి ఎక్కాడు, జంప్ చేశాడు. కొంతసేపు ఆడుకుని తర్వాత కిందకు వచ్చేసారు. తర్వాత స్వింగ్ అంతా అయిపోయిన తర్వాత చూస్తున్నా టైర్స్. ఈ టైర్స్ దేనికి అనుకుంటున్నారా? స్లైడ్ ఎక్కడానికండి.
అదంతా అసలు టైర్ మనం పట్టుకుని చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉందో. ఈ స్టెప్స్ అన్నీ కూడా మనం టైర్ పట్టుకుని పైకి ఎక్కాలన్నమాట. ఎక్కి అంత హైట్ నుంచి మనం ఆ టైర్లో కూర్చుని కిందకి జారాలి. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అండి. స్లైడ్ అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. మా అబ్బాయి చూసారు కదా, వాడు భయపడతాడేమో అని చెప్పి నేను వద్దన్నాను, కానీ చాలా ధైర్యంగా వెళ్ళి ఎక్కాడు. ఫస్ట్ కింద వరకు వచ్చి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి జారుతుంది అన్నమాట. చాలా బాగుంది. వీడి తర్వాత మా హస్బెండ్ అన్నమాట. ఇప్పుడు ఆయన జారుతున్నారు చూడండి ఎంత బాగుందో స్లైడ్. ఇది మనం ఎన్నిసార్లైనా ఎక్కచ్చు, దానికైతే ఏం ఛార్జ్ చేయరు. కానీ 10 years బిలో ఉన్న పిల్లలు మాత్రం అసలు అలౌ చేయరండి. ధైర్యంగా ఉన్నా సరే వాళ్ళు అలౌ చేయరు, ఎందుకంటే వాళ్ళకుండే రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సేఫ్టీ కూడా ముఖ్యం కదా. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కాలనిపిస్తే టైర్ పట్టుకుని మళ్ళీ పైకి వెళ్ళడమే. జారినప్పుడు బాగుంటుంది, కానీ ఆ టైర్ మోస్తుంది. స్టెప్స్ ఎక్కినప్పుడే కొంచెం బాధగా ఉంటుంది. తర్వాత చూస్తున్నారు కదా, స్నో వచ్చింది కదా ఇందాక. స్నో ఉన్న ప్లేస్లోనే ఇలాగా మ్యూజిక్ ఆన్ చేసి లైట్స్ పెట్టారు, కలర్ లైట్స్ అని పెట్టారు. అందరూ చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలు ఇంకా అయిపోయిందండి, ఇంకా అక్కడితో వాళ్ళు అమ్మ నా వల్ల కాదే బొమ్మ అని పాట పాడుకుంటూ వెళ్ళిపోదాం అన్నారు. మా పాపకు అప్పటికే ముక్కు ఎర్రగా అయిపోయి కాళ్ళు లోపల అమ్మ మంట వస్తుంది కాళ్ళు అని చెప్పేసి గోల పెట్టింది. చూడండి పాప అడుగులు వేయలేకపోతుంది, అది స్లిప్ అయిపోతుంది ఐస్కి. చిన్నపిల్లలు కొంచెం కష్టమే నడ్డం. పెద్దవాళ్ళు అయితే మాత్రం చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేసుకుంటూ. ఎక్కువసేపు ఉండి ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి త్వరగా చలికి బేగా రియాక్ట్ అయ్యే వాళ్ళైతే ఉండలేరు. తర్వాత ఇదిగో మా హస్బెండ్ బాహుబలి గెటప్ వేసుకుని రెడీ అవుతున్నారు పైకి కొండ ఎక్కడానికి. ఎక్కి ఫ్లాగ్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. ఎక్కారు మొత్తానికి. నేను వీడియో అయితే ఫుల్గా తీయలేకపోయాను. అక్కడ గ్లౌజెస్ ఉండడం వల్ల ఫోన్ అనేది టచ్ చేయడం అనేది కుదిరేది కాదండి. కొంచెం కష్టంగా ఉంది, స్లిప్ అయిపోయేది ఫోను. ఆ మంచులో పడిందంటే ఫోన్ ఎక్కడ పోతుందని చెప్పేసి కొన్ని షార్ట్స్ అయితే నేను వీడియో తీయలేదు. చూసారు కదా మొత్తం సరౌండింగ్ అయితే. అలాగని చెప్పేది మరి పెద్ద ప్లేస్ కాదు, కానీ చాలా అయితే బాగుంది. ఖచ్చితంగా మీరు చెన్నై వస్తే కనుక, చెన్నైలో ఉంటే కూడా మీరు ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. చూసారు కదండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.